ముందుగా రాజ్ న్యూస్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మీ మిత్రులందరికీ ధన్యవాదాలు. నా పేరు ఎం ధర్మానాయక్, గిరిజన సంఘం స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తా ఉన్నా. తెలంగాణ వస్తే రాష్ట్రం బాగుపడుతుంది, గిరిజనులు బాగుపడతారు, సమాజం బాగుపడుతుందని చెప్పేసి భావించినటువంటి పరిస్థితిలో మొట్టమొదటగా గిరిజన తెగలు 33 ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఆ తెగల వారీగా తెలంగాణ వస్తే బాగుపడతామని చెప్పేసి వన్ సైడ్గా ఓటేసి తెలంగాణను గెలిపించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటగా నష్టపోయింది ఎవరంటే గిరిజనులు ఆంధ్రప్రదేశ్లో 6% ఉన్నారు, తెలంగాణ వచ్చిన తర్వాత 10% అయ్యారు. కానీ 10% ఉన్నటువంటి గిరిజనులకి 10 సంవత్సరాల కాలంలో 6% మాత్రమే రిజర్వేషన్ అమలు చేశారు. ఇళ్లల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, నిధుల్లో కానీ ఇట్లాంటివి చేశారు. కాబట్టి ఈ 10 సంవత్సరాల కాలంలో 4% గిరిజనులు నష్టపోయారు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 13,000 తాండాలు ఉన్నాయి. ఈ 13,000 తాండాలకి 70% వరకు ఏ తాండకి బస్సులు పోలేదు, 60% వరకు రోడ్లు లేవు, 50% తాండాల్లో స్కూళ్ళు లేవు. అంటే అభివృద్ధి ఎట్లా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి 12,000 తాండాలకి కేసీఆర్ వచ్చిన తర్వాత 3,146 గ్రామ పంచాయతీలుగా చేశాడు. కానీ గ్రామ పంచాయతీలు చేసిన తర్వాత ఒక్క బిల్డింగ్ కట్టల. స్కూలు వెనక భాగంలో బోర్డు పెట్టారు, పశువుల కొట్టంలో బోర్డు పెట్టారు. ఈ రకంగా గ్రామ పంచాయతీలుగా అభివృద్ధి కనబడతా ఉంది. కాబట్టి తెలంగాణలో మొట్టమొదటగా నష్టపోయింది ఎవరంటే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం గిరిజనులు. ఆ గిరిజనులే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 46 లక్షల మంది ఉన్నారు. ఆ 46 లక్షల మందే ఈ 10 సంవత్సరాల కాలం తర్వాత తిరగబడి కాంగ్రెస్కి వేశారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఒక్క మినిస్టర్ పదవి కూడా ఇవ్వలేదు. అయితే తెలంగాణ వస్తుందని చెప్పినప్పుడు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. 10 సంవత్సరాలు అయింది, గిరిజన యూనివర్సిటీ పేరుకు మాత్రమే ప్రచారం చేస్తున్నారు తప్ప అది ఆచరణలో రాలేదు. అదేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీ వచ్చినాయి. ప్రైవేట్ యూనివర్సిటీలో రిజర్వేషన్లు అమలు చేసే పరిస్థితి లేదు. ఈ రకంగా చూసుకున్నప్పుడు తెలంగాణలో బాగా నష్టపోయింది గిరిజనులు. అదే కాదు, తెలంగాణ రాకంటే ముందు ఐటీడీఏలు అని ఉన్నాయి. ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తాయి. ఈ ఐటీడీఏలు ఏ గిరిజనుడికి వ్యవసాయం చేస్తా అన్నా భూమి ఇవ్వాలి, ఏ గిరిజనుడికి నేను ఉపాధి చేసుకుంటుంటే లోన్లు ఇవ్వాలి, ఒక కారు ఇవ్వాలి, లేకుంటే ఒక డీసీఎం ఇవ్వాలి, ఒక జీబీ ఇవ్వాలి, లేకుంటే ఒక కోళ్ల ఫారం ఇవ్వాలి, ఒకటే తోట పెంపకం ఇవ్వాలి. ఇట్లాంటివి గతంలో ఉండేటివి. నేరుగా కేంద్రం నుంచి వచ్చే డబ్బులన్నీ గిరిజన సంక్షేమ ద్వారా ఐటీడీఏలకు వెళ్ళి ఆ రకంగా గిరిజనులకు ఉపాధి కల్పించే ప్రయత్నాలు గతంలో ఉండేవి. కానీ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా గిరిజనులకి ఇట్లాంటి లోన్లు వచ్చిన దాఖలాలు లేవు. దాదాపుగా 1,50,000 మంది అప్లై చేసుకుంటే 16,000 మందికి మాత్రమే ఈ ఉపాధి కల్పించే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనబడ్డది. కాబట్టి ఇట్లాంటివి అనేకం మాకు నష్టం చేసినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం చేసింది. ఇదే కాదు, జీసీసీ గిరిజన సహకార సంస్థ అని చెప్పేసి ఉండేది. ఈ గిరిజన సహకార సంస్థ అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి జీవించే సంస్థ ఇది. దాదాపుగా ఇది ఏర్పడ్డప్పుడు 100 రకాల అటవీ ఫలాలు సేకరించేవాళ్ళు గిరిజనులు. క్రమేణా 50 రకాలుగా సేకరించారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత 33 రకాల ఉత్పత్తి ఫలాలు సేకరించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కంప్లీట్గా బంద్ పెట్టేసి 16 పెట్రోల్ బంకులు పెట్టి నడిపారు. అంటే గిరిజనులకు ఏ రకంగా ఉపాధి వచ్చిందో, ఏ రకంగా డెవలప్మెంట్ చేశారో ఈ తెలంగాణ ప్రభుత్వంలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అనేక రకాలుగా అవినీతులు కానీ, లొసుగులు కానీ ఇవన్నీ గిరిజనుల మీద ప్రభావంతో గిరిజనులు బాగా నష్టపోయినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల మీద ఉంది. ఈ రకంగా ఒక పక్కనుంటే మరో పక్కన లంబాడీలు గోండుల మధ్య గొడవలు పెట్టారు. ఆ గోండులకు మీటింగ్లు పెట్టించారు, లంబాడీలకు మీటింగ్ పెట్టించారు. కానీ రిజర్వేషన్ మాత్రం అమలు చేయలేదు. ఉద్యోగాలు ప్రత్యేకమైనటువంటి ఉద్యోగాలు ఉన్నాయి. ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో 100% 100% ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఉంది. కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ ఒక పోస్టు భర్తీ చేయలేదు, ఎక్కడ ఒక ఉద్యోగం రాలేదు. కానీ
ఆ ఏజెన్సీ ఉద్యోగాలు భర్తీ చేయకుండా మోసం చేసినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రభుత్వంలో ఉంది. ఈ రకంగానే 2006లో అటవీకుల చట్టం వచ్చింది. ఈ అటవీకుల చట్టం కింద 12 లక్షల ఎకరాల భూమి సాగు చేస్తున్నారు గిరిజనులు, వాళ్ళకందరికి ఇస్తా అని చెప్పాడు. నాకు ఓట్లు వేయని చెప్పాడు, ప్రతి మీటింగ్లో చెప్పాడు, ప్రతి ఎలక్షన్లో చెప్పాడు. కానీ ఆయన పంచింది 4 లక్షల ఎకరాలు. ఇంకా 7 లక్షల ఎకరాల భూమి సాగులో ఉంది. ఆ భూమి మీద వెళ్తున్న గిరిజనుల మీద దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, పంటలను ధ్వంసం చేస్తున్నారు, పొక్లిన్లతో గుంతలు తీస్తూ ఉన్నారు, చెట్లను పెంచుతూ ఉన్నారు. ఇట్లాంటి మోసం చేసినటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వచ్చిన తర్వాత, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నష్టపోయింది గిరిజనులు. కానీ ఈ మధ్యకాలంలో పూర్తిగా కాంగ్రెస్ వైపు గిరిజనులు మళ్ళారు. ఆ రకంగా వన్ సైడ్గా ఓటేసి మెజార్టీతో గెలిపించారు. ఆ రకంగానే చేవేళ్ల డిక్లరేషన్ 12 రకాల డిక్లరేషన్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను అమలు చేస్తున్నాడు. ఖచ్చితంగా అది అమలు చేయాలని చెప్పేసి గిరిజన సంఘాల తరపున, గిరిజన తెగల తరపున నేను కోరుతా ఉన్నా. ఈ 12 రకాల డిమాండ్లు అమలు చేయకపోతే మరో పోరాటాన్ని కూడా ఈ 33 తెగల గిరిజనులు కలిసి ఐక్యంగా ఉండి పోరాటం చేస్తామని తెలియజేస్తూ రాజ్ న్యూస్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు.